స్టెఫెన్ గురించి మనకు అందరికి తెలుసు. ఎక్కువగా తెలిసిన రెండు విషయాలు ఏంటిదంటే, ఒకటి దేవుని మనస్సు గల వ్యక్తి అని, అంటే అందరిని క్షమించడానికి మోకరించి అందరిని దేవుణ్ణి క్షమించమని పలికిన మాట మనకు తెలుసు. అదేవిధంగా రెండవది, దేవుణ్ణి అంటే పరలోక ద్వారం తెరవబడుట, దేవుడు మనుష్య కుమారునిగా సింహాసనం దగ్గర లేచి నిలబడుట మనం చూస్తాం అక్కడ. అది స్టెఫెన్ చూసినట్టు. అంటే ఒకటి ఏంటిదంటే దేవుని యొక్క ప్రత్యక్షత చూశాడు. రెండవది, దేవుని మనస్సు కలిగిన వాడై అందరిని క్షమించగల మనస్సు కలిగిన వాడని మనము చూస్తుంటాం. అది సర్వసాధారణంగా అందరికి తెలిసిన విషయం. అయితే నేను చదువుతున్నప్పుడు మరలా స్టెఫెన్ గురించి మాట్లాడాలన్న ఆలోచన ఒకటి వచ్చినప్పుడు 6-7 అధ్యాయాలు చదువుతున్నప్పుడు ఈ వచనము ప్రత్యేకంగా ఒక విచిత్రంగా అనిపించింది నాకు. ఏంటిదంటే అది, అప్పుడు వారు క్షమించాలి పట్టణపు వెలుపలకు అతన్ని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపిరి. సాక్షులు సౌలు అను ఒక యవనుని పాదముల యొద్ద తమ వస్త్రములను పెట్టిరి. అది విచిత్రం అనిపించింది నాకు. వస్త్రములు సౌలు పాదముల దగ్గర పెట్టడము అన్నది ఒక డిఫరెంట్ థాట్. నాకు అర్థం కాలేదు ఎందుకు పెట్టారు ఏంటిది అని. దానిలోకి వెళ్ళక ముందు అసలు స్టెఫెన్ ఎవరు అందరికి తెలిసిన విషయమే. స్టెఫెను ఎవరు అన్న ఒక ఆలోచన చేస్తే 3వ వచనంలో, అంటే త్వరగా వెళ్ళిపోదాం, మనకు సమయం ఎక్కువ లేదు. 6వ అధ్యాయం 3వ వచనం మనం చూసుకుంటే, కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొనిన మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకొనుడి, మేము వారికి ఈ పని నియమింతుము. అక్కడ ఏం జరుగుతుందంటే, అప్పుడే కన్వర్ట్ అయిన యూదులు ఉన్నారు, అదేవిధంగా అప్పుడే కన్వర్ట్ అయిన గ్రీకులు. అంటే 2 రేసెస్ చెప్పాలంటే మనము 2 ప్రాంతాల నుంచి 2 రేసెస్ నుంచి వచ్చిన వారు కలయిక అక్కడ మనం చూస్తున్నాం. అప్పటి వరకు చూసుకుంటే గ్రీకులకు వేరే దేవుళ్ళు ఉన్నారు, మనకు తెలుసు. మెర్క్యూరీ, వీనస్, అవన్నీ గ్రీక్ గాడ్స్ నేమ్స్. సో వాళ్ళు వాళ్ళ పద్ధతుల ప్రకారం వెళ్ళేవాళ్ళు. యూదుల పద్ధతి ప్రకారం సినగాగులు చేసుకునేవారు. కానీ ఇక్కడ ఏమైంది, క్రీస్తు వచ్చిన తర్వాత ఆయనే లోకరక్షకుడని అందులో కొంతమంది తెలుసుకున్నారు, ఇందులో కొంతమంది తెలుసుకున్నారు. అయితే ఇరువురు కలిసి చేసుకుంటున్నప్పుడు వచ్చిన ఒక చిన్న తర్కం ఏంటిదంటే, అక్కడ విధవరాళ్లను, ఎవరు గ్రీకుల్లో ఉన్న విధవరాళ్లను సరిగా చూడట్లేదని అక్కడ ఒక ప్రశ్న లేవనెత్తారు అపోస్తుల దగ్గరికి. అయితే అపోస్తులు ఏమంటారంటే, అయ్యో మేము దేవుడు అప్పగించిన పనిని వదిలేసి మీకు భోజనం పంచిపెడుతూ కూర్చోవాలా మేము. అంటే ఏంటిదంటే, బల్లలో ఏదైతే మీరు పాలు పొందుతున్నారో అది దేవుడిచ్చిన అద్భుతమైన పనిని మనం వదిలేసుకుని మీకు భోజనం పంచుతూ కూర్చోమంటారా మమ్మల్ని? మీలో మీరు తర్కించుకోకూడదు అని చెప్పి వాళ్ళు ఏమంటారంటే, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకున్న మంచి పేరు పొందిన 3 లక్షణాలు మనం చూస్తాం ఇక్కడ. ఒకటి ఏంటిదంటే ఆత్మతోను. అక్కడ మనం చూస్తే క్యాపిటల్ లేదా బోల్డ్ లెటర్స్ రాయబడింది. అంటే అక్కడ బోల్డ్గా ఇచ్చారు. మనం ఇంగ్లీష్లో చూస్తే హోలీ స్పిరిట్ అని ఉంటుంది అక్కడ. పరిశుద్ధాత్మతోను జ్ఞానముతో నిండుకున్న మంచి పేరు. 3 విషయాలు. ఒకటి పరిశుద్ధాత్మ కలిగిన వారు, రెండవది జ్ఞానం కలిగిన వారు, మూడవది మంచి పేరు పొందిన ఒక 7 మీరు ఎన్నుకోండి, వారు మీకు రొట్టె అందిస్తారు. అయితే ఆ 7 పేర్లో మనం చూస్తే మొదటి పేరు 5వ వచనంలో చూసుకుంటే, 6వ అధ్యాయం 5వ వచనంలో మొదటి పేరు స్టెఫెన్గా మనం చూస్తాము. రెండోది ఫిలిప్పు, ప్రొకోరా, నికానూరు, తీమోను, పెర్మేవాసు, తర్వాత నికోలస్. 7 మెంబర్స్ పేర్లు మనం చూస్తాం అక్కడ. అయితే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటిదంటే, అక్కడ కూడుకున్న సర్వ సమాజంలో అపోస్తులు ఎన్నుకున్న 7 ఒక వ్యక్తి ఎవరంటే, మొదటి వ్యక్తి, ఒక వ్యక్తి అనకూడదు మనం, ఎందుకంటే స్టెఫెన్ పేరు మొదట రాసి ఉంచారు అక్కడ. అంటే ఆయన ఆత్మతోనూ జ్ఞానముతోనూ, మూడవది మంచి పేరు. అంటే మనం ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటిదంటే, స్టెఫెను కొట్టి చంపేటప్పుడు మోకరించి దేవుణ్ణి ఎలా స్తుతించగలిగాడు, రెండవది అందరినీ ఎలా క్షమించగలిగాడు అన్న మన దృక్పథంతో ఆలోచన చేస్తే అది అంత సులువుగా రాలేదు ఆయనకి. ఆయన మొదటి స్టెప్ ఏంటిదంటే, ఆయన పరిశుద్ధాత్మను పొందుకున్నాడు. జ్ఞానము అంటే మనకు తెలిసింది, ఈరోజు కంఠత వాక్యం కూడా అదే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానముకు మూలము. అంటే ఆయన యెహోవాకు భయభక్తులు చూపిస్తూ జ్ఞానాన్ని సంపాదించుకున్నాడు. అదే కాక
దేవుని దగ్గరే కాకుండా మూడోది ఏంటిదంటే మంచి పేరు. దేవుని దగ్గర జ్ఞానం సంపాదించుకున్నాడు భయభక్తులు కలిగి. మంచి పేరు ఏంటిదంటే అపోస్తుల దగ్గర కావచ్చు, లేకపోతే ఆ సంఘ పెద్దల దగ్గర కావచ్చు, వారి దగ్గర అనుకువగా ఉంటూ వారి దగ్గర నేర్చుకుంటూ మంచి పేరు సంపాదించుకున్నాడు. ఎలా అంటే ఆయన ఒక స్టెప్ ఎలా ఎదిగాడంటే, మీరు దేవుణ్ణి నమ్ముకున్నారు కరెక్టే, మీరు దేవుని యొక్క మాటను అంగీకరిస్తున్నారు కరెక్టే. నెక్స్ట్ స్టెప్ ఏంటిదంటే మీరు ఆత్మను పొందుకున్నారా, జ్ఞానమును పొందుకున్నారా, రెండవది మంచి పేరు సంఘంలో పొందుకుంటున్నారా, స్టెఫెన్ లాగా మనం ఉండగలుగుతున్నాం అన్న ఒక ప్రశ్న దేవుడు మనకి వేస్తున్నాడు. అంటే మనం ఏంటిదంటే ఉన్న కాలము ఆఖరిగా ఉన్నాము. దేవుడిని రెండవ రాక రావాలంటే మనకు శ్రమ లేకుండా రాదు కదా. మనం ఆనందంగా ఉంటూ దేవుని రెండవ రాక రావాలనుకుంటే అవ్వదు. అక్కడ రాయబడి ఉంటుంది ఏంటిదంటే సంఘము రమ్ము అని దేవుని పిలుస్తుందంట. ఎప్పుడు పిలుస్తాడు దేవుని రమ్మని? ఆనందంగా ఉన్నప్పుడు మనం పిలవము. శ్రమలో ఉండి అనగబడుతున్నప్పుడు ఇంకా మనం తట్టుకోలేక దేవుడి వైపు చూస్తే, దేవా ఇంకెంత కాలం, త్వరగా రాబయ్యా అంటే మనకు ఆ శ్రమ కాలము రాబోతున్నది. స్టెఫెన్ ఏదైతే దేవుని ఒక దర్శనం చూశాడో ఆ దర్శనంలోకి మనకు వెళ్ళాలంటే మొట్టమొదటి స్టెప్ మనం స్టెఫెన్ దేవుడు ఇక్కడ ఉంచాడు. ఏంటిదంటే ఆయన ఆత్మతోనూ జ్ఞానముతోనూ మంచి పేరు. అది చూసిన అపోస్తులు ఏమంటారంటే, ఓకే ఈయన వెరీ గుడ్ పర్సన్, సో మనం ఫస్ట్ ఈయనను తీసుకున్నాము. ఈయన ఏం చేస్తాడంటే ఇప్పుడు అందరికీ రొట్టె పంచుతాడు. అక్కడ గ్రీకులు అవని, యూదులు అవని, లేక ఇతర దేశస్తులు ఎవరు అవని క్రీస్తు పేరట క్రైస్తవులని పిలువబడుతూ దేవుని సంఘంలో వచ్చినప్పుడు దానికి రొట్టె అందజేసేవాడు ఎవరంటే ఇక్కడ స్టెఫెన్. అంటే మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే స్టెఫెన్ ఎదుగుదల ఎలా ఉందో స్టెప్ బై స్టెప్ పరిశుద్ధాత్మ దేవుడు మనకి బైబిల్లో రాసి ఉంచాడు. అది మనం చదువుతున్నాం. అదేవిధంగా 8వ వచనంలో చూసుకుంటే సెకండ్ స్టెప్ మనం ఇక్కడ చూస్తాము. స్టెఫెను కృపతోనూ బలముతోనూ నిండిన వాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక్రియలను చేయుచుండెను. మొదటి స్టెప్ ఏంటిదంటే పరిశుద్ధాత్మను పొందుకున్నాడు, జ్ఞానమును పొందుకున్నాడు, మంచి పేరు పొందుకున్నాడు. ఇప్పుడు రెండో కార్యం ఏంటిదంటే ఆయన కృప పొందుకుంటున్నాడు దేవుని దగ్గర నుంచి, బలముతో నిండిన వాడై ప్రజల దగ్గర మహత్కార్యములు చేస్తున్నాడు. అంటే మనోడి యొక్క గోల్, ఇప్పుడు చాలా మంది మనం చూసుకుంటే ఏ టీవీ పెట్టినా సాక్ష్యాలే, ఎక్కడ చూసినా సాక్ష్యమే. మనకు కొంచెం అది కరెక్ట్ అయి ఉండొచ్చు, అవి కాదంటలేదు నేను. కాకపోతే ఏ రకంగా సాక్ష్యం చెప్పాలి, ఎందుకు సాక్ష్యం చెప్పాలి, ఎలా సాక్ష్యం చెప్పాలి, మనం సాక్ష్యం చెప్పడం వల్ల అక్కడ నిజంగా దేవునికి మహిమ వస్తుందా రాదా అన్న కనీస వివేకం లేకుండా అక్కడ మాట్లాడుతున్నారు. ఒక సాక్ష్యం విన్నాను నేను. సాక్ష్యం ఏంటిదంటే ఆమె కూర వండడం రాదంట, దేవునికి ప్రార్థన చేసి ఉప్పు ఎంత వేయాలో, కారం ఎంత వేయాలో, చింతపండు ఎంత వేయాలో దేవుడికి ప్రార్థన చేసి చేసిందంట. అందరూ హల్లెలూయా చెప్తున్నారు అక్కడ. అంటే మనం ఎంత అది దాన్ని ఏమనాలి, ఆ సాక్ష్యం చెప్పిన ఆవిడ కూడా సంఘంలో ఒక వ్యక్తి కాదు, ప్రసంగిస్తున్న వ్యక్తి చెప్తున్న సాక్ష్యం. నాకు పెళ్ళైన కొత్తల్లో నాకు వంట వండడం రాదండి, నేను ప్రార్థన చేశాను, దేవుడు ఉప్పు ఎంత వేయాలో, కారం ఎంత వేయాలో, పసుపు ఎంత వేయాలో అవన్నీ చెప్పాడు. ఇప్పుడు నేను వంట వండితే అందరు మధురంగా తింటున్నారు. అది సాక్ష్యమా అండి? అది నాకు అర్థం కానిది ఏంటిదంటే, అంటే దేవుడు ఒక మనకి షెఫ్ లాగా ఉన్నాడా, లేకపోతే దేవుడు ఒక మనకి ఒక పనిముట్టి, ఒక నేర్పించి ఒక పనిముట్టిలాగా చూస్తున్నామా దేవుడిని మనం? అంటే దేవుడికి మనం ఒక సాక్ష్యం చెప్తున్నామంటే అది నిజంగా దేవునికి మహిమార్థమై ఉందా లేదా మనము జ్ఞాపకం చేసుకోవాలి. అంటే ఇది ఎంత ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ స్టెఫెను ఇక్కడ మొట్టమొదటిగానే ఆయన వెళ్తుంటే అద్భుత కార్యాలు జరుగుతున్నాయి, సూచక్రియలు చేస్తున్నాడు అని రాయబడలేదు. మొదట ఏం చెప్పాడంటే దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మొదట ఆయన ఆత్మను పొందుకున్నాడు, రెండవది దేవుని యందు జ్ఞానం పొందుకున్నాడు, భయభక్తులు కలిగిన వాడై, మూడవది సంఘంలో మంచి పేరు పొందుకున్న వాడైన తర్వాత దేవుని యొక్క కృప ఆయనకి రావడం చూస్తున్నాం మనం. 5వ వచనంలో ఆయన పొందుకున్నాడని దాన్ని ప్రదర్శిస్తున్నాడు. ప్రదర్శించడం అంటే ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఎంతో మంది అని ఉండొచ్చు, అరే ఎంత కుర్రోడయ్యా, పెళ్ళైనట్టు కూడా అక్కడెక్కడ మనకు రాయబడలేదు. అంటే నిజంగా దేవుని నమ్ముకున్నాడు, పరిశుద్ధాత్మను పొందుకున్నాడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు, మంచి పేరు సంపాదించుకొని దేవుడి వైపు చూస్తున్నాడు. దేవుడు అన్నాడు ఓకే నవ్ హీఈస్ రెడీ అని చెప్పాడు. ఒక స్టెప్ తీసుకెళ్ళాడు, అందరికీ రొట్టె పంచమని చెప్పి అధికారం ఇచ్చాడు ఆయనకి. తర్వాత మనం చూస్తే దేవుని స్టెఫెను కృపతోనూ బలముతోనూ నిండిన వాడే ప్రజల మధ్య మహత్కార్యం. మొదట సంఘంలో పరిచర్య చేశాడు, మొదట పరిశుద్ధాత్మను సంఘంలో పొందుకున్నాడు,
మొదట భయభక్తులు సంఘంలో నేర్చుకున్నాడు. మొదట మంచి పేరు సంఘంలో చేసుకున్న తర్వాత అడుగు బయట పెట్టి, మనం చూస్తే అక్కడ ఏంటిదంటే అడుగు బయట పెట్టేటప్పుడు దేవుని కృప ఉంది. అక్కడ ఆయన ఏదో పొందుకున్నాడు కాబట్టి చేసినట్టు అక్కడ రాయబడలేదు. స్టెఫెను కృపతోను బలముతోను నిండిన వాడే ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక క్రియలను చేయుచుండెను. అయితే మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటిదంటే 5 విషయాలు దేవుడు మనకు చూపిస్తున్నాడు. ఒకటి, పరిశుద్ధాత్మను పొందుకున్నాడు. రెండోది, జ్ఞానమును పొందుకున్నాడు. మంచి పేరును పొందుకున్నాడు. తద్వారా దేవుడు కృపను బలమును ఇచ్చినట్టు మనం చూస్తున్నాం. 6వది, సూచక క్రియలు చేయగల శక్తిని ఇచ్చినట్టు మనం ఇక్కడ అంటే 3 తను సాధించుకున్నాడు. తను ఏమంటారంటే దాన్ని ప్రాక్టీస్ చేసుకున్నాడు. 3 తను పొందుకున్నాడు, కష్టపడ్డాడు, ప్రార్థన చేశాడు, ఉపవాస ప్రార్థన చేశాడు, దివారాత్రులు దేవుని సన్నిధానంలో మోకరించడం మనకు రాయబడలేదు, కానీ పొందుకున్నాడు. మిగతా 3 దేవుడు ఉచితంగా ఇచ్చినట్టు మనం అక్కడ చూస్తాం. కృపను బలమును పొందుకున్న వాడే మహత్కార్యములను, సమాజంలో మహత్కార్యములను చేసినట్టు మనం చూస్తాం. అయితే ఇక్కడ విచిత్రం ఏంటిదంటే మనకి సింపుల్గా అనిపించవచ్చు, ఏముంది బయటికి వెళ్ళి వీధుల్లో సువార్త చెప్పడం పెద్ద విషయం ఏం కాదు అనుకోవచ్చు. కానీ ఓపెన్గా చెప్పాలనుకుంటే ఇప్పుడు కూడా మీరు మామూలు యూట్యూబ్కి వెళ్ళినప్పుడు మామూలు కొట్టి చూడండి, ఏంటిదంటే మెసయానిక్ ప్రాఫెసీస్ విత్ జ్యూస్ అనో లేకపోతే డిస్కషన్ విత్ జ్యూస్ అని పెట్టండి. ఇప్పటికీ పెద్ద పెద్ద యూనివర్సిటీలో చదివిన జ్యూస్ కూడా ఏమంటారంటే బ్లైండ్గా చెప్తారు, మేము మూర్ఖులము. ఇదే మాట అంటారు, మేము మొండివారము, మేము మూర్ఖులం. వీఆర్ యారగెంట్. ఇంగ్లీష్లో చెప్పాలంటే సింపుల్గా వీఆర్ యారగెంట్, వీ డోంట్ వాంట్ టు సీ క్రైస్ట్. వాళ్ళు ఏంటంటే సువార్తలు చదవరు. ఎందుకంటే వాళ్ళ యొక్క ప్రామాణిక ఏంటిదంటే క్రీస్తు అంటేనే మన మెషయ కాదు. సో మీరు దీన్ని ఇంజిల్ అంటారు, ఏది మన సువార్తల్ని, వాటిని చూడాల్సిన అవసరము మనకి లేదు. వాళ్ళు ఖచ్చితంగా ఓపెన్ కూడా చేయరు. అది మత్తయి సువార్త ఇప్పటివరకు మనం చూసుకుంటే 90-95% వరకు యూదులు ఎవ్వరు సువార్తలు ఎవ్వరు చదవలేదు. చదివితే నాకు తెలిసి ఖచ్చితంగా 70-80% మంది అర్థం చేసుకోగల దేవుడు శక్తిని ఇస్తాడు, పరిశుద్ధాత్ముడు పనిచేస్తాడు. వాళ్ళు చదవరు. ఒక ఆయన పేరు మర్చిపోయాను, క్షమించాలి. ఆయన కావాలని వెళ్ళి జెరూసలేంలో బెత్లెహేంలో వెళ్ళి మాట్లాడుతుంటాడు అందరితో, ఎవరితో? యూత్తోనే, లేదా కొంచెం ప్రామాణికమైన యూదులతో మాట్లాడుతుంటాడు. అక్కడ నుంచి అడుగుతుంటాడు అనమాట, ప్రశ్నలు అడుగుతుంటాడు. ఏమనంటే అలా చెప్పకుండానే ఒక వచనం తీసుకుంటాడు. 53వ అధ్యాయం యెషయా గ్రంథం 53లో ఏమని రాయబడి, అతను మన కొరకు దెబ్బలు, అది ఉంటుంది కదా 53 మొత్తంలో ఏంటిది అది? మేము చెప్పిన సమాచారం ఎవరు నమ్మాను? యెహోవాహు ఎవరికి ప్రత్యక్షమయ్యాను? అతడు మన కొరకు బలిగా అయ్యాడని. తర్వాత తను శ్రమలు పొందిన అన్ని రాయబడి ఉంటాయి కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్తారు అనమాట. ఈ వచనం మీరు ఎక్కడ ఉంది అనుకుంటారు? పాత నిబంధనలు ఉందంటారు, కొత్త నిబంధనలు ఉంటారు. అందరు కళ్ళు మూసుకుని ఇది కొత్త నిబంధన, క్రీస్తు మనకు కనిపిస్తున్నారు కదా ఇక్కడ, ఇది పాత నిబంధనలోది కాదు, కొత్త నిబంధనలు అందరు చెప్తారు. తర్వాత లాస్ట్కి ఆయన చెప్పేది ఏంటంటే లేదు ఇది ఐజయా 53లో ఉంది. వాళ్ళు బిత్తరపోతారు, విభ్రాంతి. అంటే మాకు తెలియదే, అంటే ఎంత మూర్ఖత్వంలో ఉన్నారంటే వారికి కొన్ని ప్రామాణికలు ఉన్నాయి. ఏంటిదంటే ఏదైతే తోరాలో మోషే ఇచ్చాడో వాటిని కూడా వారి యొక్క రబాయిస్ కొన్ని బుక్స్ తయారు చేశారు. వాళ్ళు ఆ కామెంటరీసే చదువుతారు అంతే, కనీసం ధర్మశాస్త్రం. అందుకే ఇప్పుడే కాదు అప్పుడు కూడా అదే జరిగి ఉంటుంది నాకు తెలుసు. అందుకే యేసు ప్రభు వారు కొన్ని మాటలు మాట్లాడిన పరిసయ్యులతో శాస్త్రులతో కోపం వచ్చేస్తుంది ఆయనకి. నేను అబ్రహాము కంటే ముందున్న వాడిను. అక్కడ మాట్లాడిన అంటే అయామ్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. ఐఎమ్ బిఫోర్ అబ్రహాం అయామ్ అని ఉంటుంది. అంటే దేవుడు ఎప్పుడైతే మోషేతో మాట్లాడినప్పుడు నీ పేరేంటయ్యా, నేను వారికి ఏం చెప్పమంటారయ్యా అంటే అప్పుడు చెప్తాడు. ఏమంటాడంటే ఐఆమ్ దట్ ఐఆమ్ వాట్ ఐఆమ్, నేను ఉన్నవాడను అనువాడను. సింపుల్గా చెప్పాలంటే నేనే. ఎప్పుడైతే మన పరిసయ్యులు శాస్త్రులు వచ్చి యేసు ప్రభువుని ప్రశ్నించినప్పుడు అప్పుడు అక్కడ వచ్చిన మాట అదే, నువ్వు అబ్రహాంని ఎరుగుతావా, నువ్వు అబ్రహాం గురించి మాట్లాడుతున్నావు అన్నప్పుడు ఆయన అనే మాట ఏంటిదంటే అబ్రహాము కంటే ముందున్నవాడని నేనే అని రాయబడి ఉంటుంది. ఎమ్మటే వాళ్ళు రాళ్ళు తీసేస్తారు, ఎందుకంటే అలాగ అర్థమైపోయింది. నేనే అన్న మాట తనను తాను దేవుని యొక్క స్థానంలో ఏదైతే మోషేకు బయలుపరిచిన నామం ఉందో ఆ నామంలో తనను తాను కూర్చోపెట్టుకుంటానని అర్థమైపోయి రాళ్ళు తీస్తారు. అంటే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే పరిసయ్యులు శాస్త్రులు. అందుకే దేవుడు కూడా అంటాడు అక్కడ, మీరు పుదీనాలోను సోంపులోను 10% వెతుకుతున్నారు, కానీ నిజంగా మీరు ధర్మశాస్త్రమును లేఖనములలో క్రీస్తు ఉన్నాడా లేదా, లేఖనములో
మెస్సయ్య వస్తాడన్న లేఖనములు మీరు పరిశోధించి చూస్తున్నారా లేదా అన్న ప్రశ్న దేవుడు అక్కడ లేవనెత్తాడు. అంటే ఈరోజు మనము దీన్ని ఎలా సాదృశ్యంగా తీసుకోగలమంటే, మనము పుట్టుకతోనే క్రైస్తవులం. చెప్పాలంటే యూదులతో మనం సమానమే. వాళ్ళు పుట్టుకతోనే యూదులు, మనం పుట్టుకతోనే క్రైస్తవులం. అయితే క్రైస్తవులమైన మనము మనకి ఇచ్చిన దేవుని గ్రంథాన్ని మనం చదువుతున్నామా లేదా వినేసి చెప్పిందే అదే సరి అనుకుంటున్నామా లేదా అనే ప్రశ్న దేవుడు ఈరోజు మనకి వేస్తున్నాడు. మన ముందు స్టెఫెన్ ఉంచాడు, 5 విషయాలు నేర్చుకున్నాడు. అందులో 3 మనోడు కష్టపడి నేర్చుకున్నాడు. దేవుడు తర్వాత ధారాళంగా ఇచ్చినట్టు మనం చూస్తాం. ఎంత ధారాళంగా ఇచ్చాడంటే, అక్కడ ఉన్న యూదులు, మీరు అర్థం చేసుకోండి, 12 మంది అపోస్తులు బోధిస్తున్నారు, 12 మంది అపోస్తులు దేవుణ్ణి వ్యక్తం చేస్తున్నారు, 12 మంది అపోస్తులు అద్భుత కార్యాలు చేస్తున్నారు. మనం చూసాం చాలాసార్లు, పేతురు, పౌలు, యోహాను వారు చేసిన కార్యాలన్నీ రాయబడి ఉన్నాయి అక్కడ. అయితే విచిత్రం ఏంటంటే, స్టెఫెన్ని పట్టుకున్నారు. అంటే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటిదంటే, వారికంటే ఎక్కువ అద్భుత కార్యాలు చేసినట్టున్నారు స్టెఫెన్. లేదా వారికంటే ఎక్కువైన ప్రదేశాల్లో, మేబీ వాళ్ళు సినగాగులకు వెళ్ళి మాట్లాడలేదేమో, యూదుల యొక్క ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి నుంచుని మాట్లాడలేదేమో, కానీ దేవుని యొక్క కృప ద్వారా ఆయనకి ఇచ్చిన బలం అని రాయబడింది అక్కడ. అంటే పరిశుద్ధాత్మ యొక్క బలము ద్వారా, తన సొంత బలం కాదు, నేను వెళ్ళిపోయి వాళ్ళ దగ్గర మాట్లాడతా అనుకున్నది కాదు, తనకిచ్చిన బలము ద్వారా పెద్ద పెద్ద వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడి ఉండొచ్చు స్టెఫెన్. అందుకే అక్కడ ఏమని రాయబడి ఉంటుందంటే, 10వ వచనం చదువుతానండి, 6:10లో, మాటలాడుట యందును అతడు అగుపరిచిన జ్ఞానమును అతన్ని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదురింపలేకయుంది. తను ఏం మాట్లాడితే దానికి ఎదురు మాట ఎదురవుతుండానికి లేదు. అక్కడ ఏమనంటే, అతనిని ప్రేరేపించిన ఆత్మ. ప్రతి ఒక్క చోట అక్కడ ఆత్మ కూడా మళ్ళీ బోల్డ్గా, అంటే తనలో నుంచి వచ్చిన మాట కాదు, తనలో ఉన్న పరిశుద్ధాత్మ వాదించినట్టు చూస్తాం మనం అక్కడ. అంటే దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు ఇక్కడ, అది మాట్లాడినప్పుడు అప్పుడు వారు ఏం చేస్తారు, 11వ వచనంలో, వీడు మోషే మీదను దేవుని మీదను దూషణ వాక్యములు పలుకగా మేము వింటిమని చెప్పుటకు మనుష్యులను కుదుర్చుకొని ప్రజలను, పెద్దలను, శాస్త్రులను రేపి అతని మీదకి వచ్చి అతను పట్టుకొని మహాసభ యొద్దకు తీసుకొని పోయి అబద్ధపు సాక్ష్యం నిలబెట్టిరి. వారు, ఈ మనుష్యుడు ఎప్పుడును ఈ పరిశుద్ధ స్థలమునకును మన ధర్మశాస్త్రమునకు విరోధంగా మాట్లాడుచున్నాడు. ఈ నజరేయుడైన యేసు ఈ చోటును పాడు చేసి మోషే మనకిచ్చిన ఆచారములను మార్చునని వీడు చెప్పగా మేము వింటిమని సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తేరి చూడగా అతని ముఖము దేవదూత ముఖమును వలె వారికి కనబడాను. ఇది 3వ స్టెప్. మనం చూస్తే ఫస్ట్ స్టెప్, దేవుని దగ్గర కూర్చున్నాడు, నేర్చుకున్నాడు, పొందుకున్నాడు, ఒక ప్రధాన పోస్ట్ తీసుకుని అందరికి బల్ల ఇచ్చాడు. 2వది స్టెప్ మనం చూసుకుంటే, దేవుని దగ్గర కృప బలము పొందుకొని చర్చ్ నుంచి బయట అడుగుపెట్టి అద్భుత కార్యములు, మహాకార్యములు చేస్తున్నాడు. అది చూసిన వారందరూ తన మీద అసూయపడి కోపం రేపుకొని అబద్ధ సాక్ష్యాలని వెంట పెట్టుకుని సభ దగ్గరకు తీసుకెళ్లారు. అయితే అక్కడ చూస్తే 15వ వచనంలో, సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తేరి చూడగా అతని ముఖము దేవదూత ముఖము వలె వారికి కనబడాను. ఇదే మనం చూసుకుంటే మత్తయి, మార్కు, లూకాలో ప్రభు అయిన యేసు ఏకాంతంగా వెళ్ళి దేవునితో మాట్లాడేటప్పుడు ఆయన ముఖము దేవదూత ముఖం వల్ల రాయబడినట్టు అక్కడ రాయబడి ఉంటుంది. మోషే సినాయి పర్వతం దిగి వస్తున్నప్పుడు ముఖము ప్రకాశముగా ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తాడండి, తలపైన బట్ట కప్పుకున్నాడు. తగ్గిపోతున్న ప్రకాశం ఎవరు చూడకూడదు. అంటే ఇక్కడ మనం చూస్తే 3వ స్టేజ్ ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఆయన్ని ఆవరించేస్తాడు. ఆవరించి 7వ అధ్యాయం మొత్తం మనం చదువుకుంటూ, ఇప్పుడు అంత సమయం లేదు మనకి, ఎక్కడ రాయబడిన కొన్ని వాక్యాలు కూడా ఇక్కడ మనం చూస్తాం. మనకు తెలిసినంత వరకు 12వ అధ్యాయంలో అబ్రహాం దగ్గర తెరాహు చనిపోయినప్పుడు యెహోవా దేవుడు ప్రత్యక్షమై అక్కడ మాట్లాడినట్టు మనకు తెలుస్తుంది. కానీ పరిశుద్ధాత్మ ద్వారా స్టెఫెన్ పలికిన మాట ఏంటిదంటే, అది 2వ దర్శనం అని. మొదటి దర్శనము అబ్రహాం మెసొపొతేమియాలో ఉన్నప్పుడే యెహోవా దేవుడు తన దగ్గర వచ్చి మాట్లాడినట్టు, తను వెళ్ళి ఎక్కడది మన మెసొపొతేమియా నుంచి వెళ్ళి హారానులో అక్కడ కాపురం ఉన్నాడు. హారాన్లో కాపురం ఉన్నప్పుడు, హారాన్లో తన తండ్రి చనిపోయినప్పుడు మళ్ళా 2వసారి ప్రత్యక్షమయ్యాడు. అక్కడ అన్ని చెప్పుకుంటూ వస్తుంటాడు స్టెఫెన్. అబ్రహాం దగ్గర ఏం చేస్తాడు, ఇస్సాకు, యాకోబు, యోసేపు, మోషే, అన్ని చెప్పుకుంటూ దావీదుని తీసుకొస్తాడు, సొలొమోన్ తీసుకొచ్చి డైరెక్ట్గా ప్రశ్న వేస్తాడు అక్కడ. ఏంటిదంటే,
37వ వచనం మనం చూసుకుంటే, ఇవన్నీ స్కిప్ చేస్తున్నానండి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత 7వ అధ్యాయం మొత్తం చదివితే క్లియర్గా మనకి దేవుడు అక్కడ రాయబడి ఉంది. 37వ వచనంలో ఏమంటాడంటే, నా వంటి ఒక ప్రవక్తను దేవుడు మీ సహోదరులలో మీకు పుట్టించును అని ఇశ్రాయేలుతో చెప్పిన మోషే ఇతడే. మోషే గురించి మాట్లాడితే ఏమంటాడంటే, మీరు మోషే గురించి బాగా మాట్లాడుతున్నారు, మీకు బాగా తెలుసు అనుకుంటున్నారు, నేను మోషేకి వ్యతిరేకంగా మాట్లాడానని చెప్పి నన్ను తీసుకొచ్చి ఇక్కడ నుంచోబెడుతున్నారు. కానీ మోషే ఒక ప్రవక్త వస్తాడని మాట్లాడాడు, ఆ ప్రవక్త ఎవరో తెలుసా అన్న ప్రశ్న ఇక్కడ ఇండైరెక్ట్గా వాళ్ళందరికీ వేస్తున్నారు. మనకు తెలుసు కదండి, ద్వితీయోపదేశ కాండంలో మాట్లాడతాడంట, ఏమంటాడంటే, నా వంటి ప్రవక్త మీకు ఒకడు వస్తాడు, ఆయన ఎవరో కాదు, యేసు ప్రభువు. అది మనము చూసుకుంటే చాలా విచిత్రంగా అనిపిస్తుంది. మనం మోషేని యేసు ప్రభువుని పక్క పక్కన పెడితే చాలా 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 సిమిలారిటీస్ కనిపిస్తాయి. మోషే పుట్టుక విచిత్రము, యేసు ప్రభువారి పుట్టుక విచిత్రం. మోషే పుట్టినప్పుడు అక్కడ ఏమని ఉందంటే, అక్కడ ఒక శాసనం ఏంటిదంటే, అందరినీ చంపేయమన్నారు. మగపిల్లవాళ్ళని అందరూ 3 నెలల లోపు ఉన్న వాళ్ళని అందరినీ చంపేసేయమన్నారు. యేసు ప్రభువు పుట్టినప్పుడు కూడా సేమ్ హేరోదు అదే ఇచ్చాడు ఆజ్ఞ. అక్కడేమో ఐగుప్తుకు పంపించారు, ఇక్కడేమో ఐగుప్తు మహారాజు ఇంటికి పంపించాడు దేవుడు. అంటే ఇక్కడ మనం ఇట్లా చూసుకుంటే, అదే విధంగా చూసుకుంటే మనము మోషే అక్కడ ఇద్దరి మధ్య నుంచి ఉంటాడు. అక్కడ కిందనేమో సీనాయి పర్వతం కింద ఇశ్రాయేల్ అందరూ పాపం చేసి ఆ దూడను చేసుకుని దూడ దగ్గర గంతులు వేస్తున్నప్పుడు, పైన యెహోవా కోపం మహా రగులుకున్నప్పుడు వారిద్దరి మధ్య మోషే నిలబడతాడు. నిలబడి అంటాడు, దేవా, వీరందరినీ నువ్వు అక్కడి నుంచి ఐగుప్తు నుంచి రప్పించావు, కనాన్ దేశాన్ని తీసుకెళ్తానని. మా దేవుడు చేతగాని వాడని అందరూ అనుకుంటారు, మీరు చంపేస్తే ఇప్పుడు నీ నామముకు అపకీర్తి కలగకూడదు, వారిని ఖచ్చితంగా మీరు రక్షించండి, మీ ఇష్టమైతే నా పేరు జీవగ్రంథంలో తీసేయండి అని చెప్పడమే కాకుండా, ఎన్నోసార్లు మనం చూసుకుంటే ఎన్నోసార్లు విసిగిపోయారు. మోషే ఎన్నోసార్లు విసిగిపోయాడు. వాళ్ళందరూ మన్నాను విసర్జించారు. మన్నాను విసర్జించి, మేము పద్దాక మన్నానే తినాలా, మాకు మాంసములు, మేము అక్కడుంటేనే బాగుండు. భలే విచిత్రం ఉంటుంది అన్నమాట. మేము ఐగుప్తులో ఉంటేనే బాగుండేది. వాళ్ళు ఏంటిది, ఐగుప్తులో మాంసం మర్చిపోతున్నారు, మాంసం గుర్తు తెచ్చుకుంటున్నారు. కానీ ఐగుప్తులో వారు ఉన్న ఆ స్లేవరీ ఏదైతే, ఆ బానిసత్వంని మర్చిపోతున్నారు. సెలెక్టివ్ పిక్ అన్నమాట. అంటే దేవుడిని ప్రశ్నించడానికి వారు విచిత్రం అనిపిస్తుంది నాకు. అంత పెద్ద బానిసత్వం నుంచి దేవుడు విడిపించి వస్తే అది మర్చిపోతున్నారు. ఐగుప్తులో వాళ్ళు మిస్ అవుతున్న మాంసాన్ని గుర్తు తెచ్చుకుంటున్నారు. అప్పుడు మోషే విసిగిపోతాడు, దేవుని దగ్గరికి వెళ్ళి, అయ్యా, నా వల్ల కాదు, నన్ను చంపేసే, ఇంత 6 లక్షల మందికి నేను తీసుకురాను. అంటే మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే, ఇద్దరి మధ్య ఒకళ్ళు నుంచున్నారు. సీనాయి పర్వతానికి 40 రోజులు వెళ్ళి నుంచున్నాడు. ఇద్దరి మధ్య కోవనెంట్ తీసుకొచ్చింది ఆయన, నిబంధన పలకల పైన తీసుకొచ్చింది ఆయన. ఇక్కడ మనం చూసుకుంటే యేసు ప్రభు వారు కూడా మనకి దేవునికి, మానవునికి దేవునికి మధ్య మనుష్య కుమారుడు నిలవబడి, ఒక పక్కన దేవుణ్ణి ఒక పక్క మానవుని పట్టుకుని మన పాపమంతా తన మీద వేసుకున్నాడు, మన కొరకు చనిపోయాడు. అంటే అక్కడ యూదులకు అదే చెప్తున్నాడు. మీరు మోషే గురించి మాట్లాడుతున్నారు, మీరు అబ్రహాం గురించి మాట్లాడుతున్నారు, మీరు దావీదు గురించి మాట్లాడుతున్నారు, మీరు సొలొమోను గురించి మాట్లాడుతున్నారు, వినండి నేను చెప్తానని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా ప్రేరేపింపబడిన వాడై, తన ముఖము దేవదూత ముఖము వల్ల మారిన వాడై గంభీరంగా బిగ్గరగా కేకలు వేస్తుంటే అక్కడ ఉన్న వారందరూ తేరు చూచి విభ్రాంతి నొందుతున్నారు. ఇది 3వ స్టేజ్ మనం చూసుకుంటే స్టెఫెన్ని. మొదటి స్టేజ్లో ఆయన పొందుకున్నాడు, సంఘ పెద్దగా లేదా బల్ల ఇచ్చేవాడుగా ఉన్నాడు. 2వ స్టేజ్లో దేవుని కృపను బలమును అద్భుతములను పొందుకుని ఆశ్చర్యకార్యం చేయడం మొదలుపెట్టాడు. 3వ దాంట్లో పరిశుద్ధాత్మను తను పొందుకున్న విషయము అందరికి కనపడే రీతిలో తనలో ఒక డిఫరెంట్ నెక్స్ట్ లెవెల్ అనొచ్చు మనం. ఏదైతే రూపాంతర కొండ దగ్గర యేసుప్రభు వారు తన రూపాంతరం చూపించాడో, అదేవిధంగా స్టెఫెన్ కూడా తనలో ఉన్న ఒక డిఫరెంట్ యాంగిల్ అందరు తేరి చూస్తున్నారు. అక్కడ రాయబడి ఉంది విచిత్రంగా, వారందరూ అతని వైపు తేరి చూడగా. ఎప్పుడు తేరి చూస్తారు, ఏదో విచిత్రంగా కనిపిస్తుంది, మనకు అర్థం కాని మన్నా కూర్చున్నప్పుడు వాళ్ళందరూ ఇదేమి అని చెప్పి తేరి చూసారంట. పెంతుకోస్తప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అగ్నిలో దిగి వచ్చినప్పుడు అక్కడ అందరి మీద పడుతున్నప్పుడు అందరు తేరి చూస్తున్నారు, అర్థం కాక ఏం జరుగుతుంది. ఇక్కడ మహాసభలో పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకయ్యులు అందరు కూర్చున్న సభలో మనోడు మాట్లాడుతుంటే అందరు తేరి చూస్తున్నారు. ఆయనేమో గుక్క తిప్పుకోకుండా, చెప్పాలంటే పాత నిబంధన మొత్తం చెప్పేశాడు ఆయన అక్కడ తీసి.
చెప్పేసి మీరు మోషే గురించి మాట్లాడుతున్నాడు, మోషే పలికిన ఆ ప్రవక్త గురించి ఎప్పుడన్నా మీరు ఆలోచించాడా? అతడు మీరు ఏదైతే మోషే అంటున్నారో ప్రవక్త గురించి చెప్పిన మోషే ఇతడే అని మాట్లాడుతూ ఇంకా అన్ని చెప్పుకుంటూ వస్తున్నాడండి. మనం చూసుకుంటే ఇక్కడ 7వ అధ్యాయము కట్ చేసేస్తున్నాను, 54, 55 వరకు మీరు చూసుకోండి. ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకొని దేవుడు ఇంకా అద్భుతంగా మీకు బయలుపరుస్తారు. అయితే మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటిదంటే, అంత సులువుగా స్టెఫెను వారిని క్షమించలేదు, అంత సులువుగా స్టెఫెను దేవుని యొక్క దర్శనము చూడలేదు. మనం సింపుల్గా అనుకుంటాం. విచిత్రం ఏంటంటే క్రైస్తవుల్లో మొదటి హతసాక్షి ఇతనే అనుకోవచ్చు. మనం యోహాన్ చనిపోయారు ముందు బాప్తిసం ఇచ్చి యోహాను, కానీ అప్పటికి క్రైస్తవులు అనబడలేదు ఎవరు. ఇక్కడ క్రైస్తవుల్లో మొదటి హతసాక్షి స్టెఫెను. అది ఎప్పుడైనా విచిత్రమే. ఎవరు మన హానోకు దేవుడు తీసుకెళ్ళినప్పుడు విచిత్రమే, అప్పటి వరకు ఎవరు ఆరోహణం అవ్వలేదు, దేవుని దగ్గరికి ఎవరు వెళ్ళలేదు. తర్వాత నోవా ఓడ కట్టించినప్పుడు వర్షం పడింది, అప్పటి వరకు వర్షం. అంటే దేవుడు చేసే అద్భుత కార్యములు మొదటివి ఏవైతే ఉంటాయో అవి చాలా ప్రత్యేకం. ఎందుకంటే ఎవరు ఊహించలేరు, అది ఎవరు దాన్ని అప్పటి వరకు పొందిలేరు. మన యోబుని చూసుకుంటే ఇప్పుడు మనకి యోబు ఆదర్శంగా ఉన్నాడు. మనం ఏదైనా మనకు శ్రమ వస్తే యోబు గ్రంథం తీస్తాం. యోబే అంత శ్రమ పొందాడు, మన చిన్న శ్రమ ఎంత పాటిదో అనుకుంటాం మనం. కానీ అప్పుడు యోబు తనను తాను ఓదార్చుకోవడానికి ఏం లేదు అప్పుడు యోబు దగ్గర. తనే ఒక రోల్ మోడల్. అందుకే నాకు ఎప్పుడు నికూజీసి, మీకు తెలుసు కదా, అందరు ఆస్ట్రేలియా నుంచి వస్తారు, చేతులు కాళ్ళు ఉండవు. ఆయన ఎప్పుడు ఒక కోట్ చేస్తాడు, ఎప్పుడు నేను మర్చిపోలేను. అది చిన్నప్పుడు అంటే ఆయన చనిపోదాం అనుకున్నాడంట. ఎందుకంటే దేవుణ్ణి అడిగి అడిగి విసిగిపోయాడంట. ఇంకా దేవా నా కాళ్ళు చేతులు బాగు చేయి, లేకపోతే నాకు ఒకటి ఏదైనా దారి చూయించు అని చెప్పి కొన్ని సంవత్సరాలు, నెలలు కాదు, రోజులు కాదు, కొన్ని సంవత్సరాలు దేవుణ్ణి అడిగి అడిగి విసిగిపోయి పరిగెత్తుకుంటూ వెళ్ళి స్విమ్మింగ్ పూల్లో దూకేశాడంట, చచ్చిపోదాం బలవంతానని. తర్వాత మళ్ళీ ఏదో ప్రేరేపణ వచ్చి బయటకు వచ్చేసాడు చనిపోకుండా. అయితే ఒక 20 సంవత్సరాల తర్వాత తన నుంచి ప్రసంగం చేస్తుంటే ఒక వ్యక్తి తన కుమారుని పైకి లేపాడంట. కుమారుని పైకి లేపితే తనకు కూడా 2 కాళ్ళు లేవు, 2 చేతులు లేవు. అయితే దేవుడు తనతో మాట్లాడిన మాట తను చెప్తున్నాడు. ఏంటిదంటే, ఐ ఆస్క్ ఫర్ ఎ మిరకల్. దేవుణ్ణి నేను ఒక సూచక్రియ అడిగాను, బట్ హీ మేడ్ మీ ఎ మిరకల్. నన్ను సూచక్రియగా నుంచోబెట్టి అందరికీ ఆదర్శంగా ఉంచాను. అది ఎప్పుడు మర్చిపోలేదు. ఎందుకంటే మొదటిగా ఏదైతే మనము నిల్చుంటామో దేవుని దగ్గర, మనం అనేకులకు ఆదర్శంగా నిలబడతాం. ఐ వాంటెడ్ ఎ మిరకల్, బట్ గాడ్ మేడ్ మీ ఎ మిరకల్. ఇప్పుడు ఆ కుర్రోడికి లేదా అటువంటి ఇంకా 100 కుర్రోళ్ళకి వాళ్ళకి ఇంకా ఆదరణ అవసరం లేదు. నన్ను చూస్తే ఆటోమేటిక్గా వాళ్ళకి ఆదరణ వచ్చేస్తుంది. అంటే ఆయన చెప్పిన మాట ఇది కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే, స్టెఫెన్ కూడా మనకి అలాంటి ఆదర్శం ఉంటుంది. అప్పటికి ఆయనకు ఆదరణ ఏం లేదు. రాళ్ళతో కొట్టి చంపుతుంటే ఆయనకు తెలియదు ఏం జరుగుతుందో. నిజంగా దేవుని యొక్క రాజ్యంలో నేను ప్రవేశిస్తాను లేదు తెలియదు, కానీ దేవుడు అక్కడ బయలుపరిచాడు. అయితే ఆఖరికి మనం చూసుకుంటే, మనం చూసిన 58వ వచనంలో, పట్టణపు వెలుపలకి అతనిని వెళ్ళగొట్టి రాళ్ళు రువి చంపిరి. సాక్షులు సౌలు అనే ఒక యవనుని పాదముల యొద్ద తమ వస్త్రములను పెట్టిరి. ఇది కొంచెం విచిత్రంగా అనిపిస్తుంది. రాళ్ళు ఇసిరేసిన వాళ్ళందరూ తమ పై వస్త్రాలు తీసేసి సౌలు పాదాల దగ్గర పెట్టారంట. విచిత్రంగా ఉంది, నాకు కొంచెం డిఫరెంట్ అనిపిస్తుంది. మనకి ఏం చేశారంటే, రాళ్ళు కొట్టేసిన వాళ్ళందరూ తమ పై వస్త్రాలు తీసేసి పౌలు లేదా సౌలు, క్షమించాలి, అప్పుడు సౌలు పాదాల దగ్గర పడేశారంట. ఇది మనం కాంట్రాక్ట్గా చూసుకుంటే 4వ అధ్యాయం 5వ వచనంలో అక్కడ మనం చూసుకుంటే ఏంటిదంటే, చాలామంది అనేకులు తమ ఆస్తులను అమ్మేసి ఆ ధనాన్ని తీసుకొచ్చి ఎక్కడ పెట్టారండి? అపోస్తుల పాదం దగ్గర పెట్టారు. అంటే దీన్ని ఒక మనము కాంట్రవర్సీగా చూసుకోవచ్చు, యాంటీ స్టేట్మెంట్గా. అక్కడ ఏం జరుగుతుందంటే, కావాలనే చేసి ఉండొచ్చు వీళ్ళందరూ ఆస్తులు అమ్మేసి డబ్బులు తీసుకొచ్చి అక్కడ పడేస్తున్నారు. మనం ఈయన చంపేసాము, మన కోర్టు తీసుకెళ్ళి పాదాల దగ్గర పడేద్దాం. అదేవిధంగా లేవియాకాండంలోనూ సమయం లేదు. లేవియాకాండం 17:24లోను 24:12లోను లేవియాకాండము, ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం 10వ వచనంలో మనం చూసుకుంటే అక్కడ ఏమని రాయబడి ఉంటుందంటే, మీరు ఒకరిని రాళ్ళతో రువి చంపేటప్పుడు ఒక సాక్షి కాదు, కొంతమంది సాక్షులు ఉండాలి. ఆ సాక్షులందరూ వాడి మీద చెయ్యి ఉంచాలంట. చెయ్యి ఉంచడం అంటే అర్థం ఏంటిదంటే, మేము సాక్ష్యం, దేవునికి సాక్ష్యం. దేవుడు మాట్లాడే మాటలు ఏంటిదంటే, వాళ్ళందరూ చెయ్యి ఉంచి దేవునికి సాక్ష్యంగా ఉంటున్నాం. మేము ఏంటంటే, ఆడ తప్పు చేశాడు, మేము చూసాము, చంపుతున్నాము, ఇదిగో సాక్ష్యం. అంటే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే, వీళ్ళ యొక్క
కళ్ళు ఎంత మూసుకుపోయినాయి అంటే దేవుడికి అబద్ధ సాక్ష్యం అని రాయబడి ఉంది అక్కడ సాక్ష్యం ఇచ్చే వాళ్ళందరికీ కూడా తెలుసు వాళ్ళు అబద్ధ సాక్ష్యం చేస్తున్నారని. అండ్ వాళ్ళు చేసేది కూడా యెహోవా దేవుడికి, వాళ్ళకి అది కూడా తెలుసు. తమ ధర్మశాస్త్రమును మీరుతున్నామని కూడా తెలుసు వాళ్ళకి. అయినా వాళ్ళ యొక్క ఏమంటారంటే కాఠిన్యము లేదా వారి యొక్క అసూయ ఎంత పెరిగిపోయిందంటే వారి యొక్క పై వస్త్రాలు తీసేసి అవును మేము సాక్ష్యం, భయపడతారు. యాక్చువల్ యూదులు ఆ పని చేయడానికి చాలా భయపడతారు. యెహోవా సాక్షిగా మాట్లాడడానికి వణికిపోతారు. కానీ కొంతమంది ఎవరైతే ఇక్కడ రాళ్ళు రువ్వారో వాళ్ళు తీసేసి అక్కడ వేస్తున్నట్టు మనం చూస్తాం. అంటే ఏంటిదంటే మనం ఇక్కడ రెండు విషయాలు చూసుకుంటున్నాం. అప్పుడు స్టెఫెన్ మాట్లాడతాడు, వీరిని క్షమించండి దేవా, ఆకాశం తెరవబడ్డాయు నేను చూస్తున్నానని మాట్లాడడం మనం చూస్తాం అక్కడ. అంటే 4 స్టెప్పుల్లో స్టెఫెన్ ఎదిగాడు. మరి ముఖ్యంగా మనం ఎలా ఎదగాలి దేవుడు రాసించాడు ఇక్కడ. అదేవిధంగా వారి యొక్క కక్ష, వారి యొక్క కోపము, లేకపోతే వారికి స్టెఫెన్ మీద కానీ అపోస్తుల మీద ఉన్న అసూయ ఎంత పెరిగిపోయిందంటే వారు నమ్ముకున్న దేవుడు వారు అంటే ఇప్పుడు వారిని ఎందుకు చంపుతున్నారు, దేవుడికి వ్యతిరేకంగా నుంచున్నారనేగా చంపుతుంది. అలాంటిది వారు కూడా వ్యతిరేకంగానే వెళ్ళి సాక్ష్యం ఇస్తున్నారు దేవునికి. లేవియాకాండంలో లేదా ధర్మశాస్త్రంలో చెప్పబడిన ప్రకారమే వాళ్ళు సాక్షులుగా వెళ్ళి తమ వస్త్రములు పాదముల దగ్గర పడేసి ఏం చెప్తున్నారంటే మేమే సాక్షులం, స్టెఫెను ఆ పని చేశారు మేము. అంటే దేవుడు అక్కడ చూసి విచిత్రపోతాడు దేవుడు అక్కడ. అరే మీరు చేస్తున్న పని, నా కుమారుని నేను పంపి మీ కొరకు చంపేసి నేను మీకు ఒక మార్గంని ఏర్పరిస్తే తనని పట్టించుకోలేదు, తర్వాత మా సేవకులను లేపి నేను పంపిస్తుంటే వారిని పట్టించుకోక తిరిగి నాకే సాక్ష్యం అని చెప్పి మీరు చెప్తున్న అబద్ధ సాక్ష్యం. అంటే ఏంటిదంటే వారి స్పేలతో వారి కళ్ళే పొడుచుకుంటున్నారు. అంటే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది అంటే 2 విషయాలు. మనం స్టెఫెన్ లాగా ఉన్నామా, లేకపోతే మతపరంగా ఆలోచించి అక్కడ ఉన్న శాస్త్ర పరిచయం, లేకపోతే ఎవరైతే తమ పై వస్త్రంలో ఇప్పేసి సౌలు దగ్గర పడేసిన వారిలాగా ఉన్నామనే ప్రశ్న దేవుడు మనకి వేస్తుంది. ఆత్మతోనూ తర్వాత భయభక్తులు కలిగిన వారమే దేవుని జ్ఞానం పొందుకుంటున్నామా, తర్వాత సంఘంలో పెద్దలతో కానీ సంఘ కాపరి దగ్గర కానీ మంచి పేరు సంపాదించుకోగలుగుతున్నామా, అవి పొందుకున్న వారమైతే దేవుని యొక్క కృప, దేవుని యొక్క బలము మనలో ఉండి అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు అంటే ఏవో చేయాల్సిన అవసరం, మనం ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు. మనము మోకరించి ఒక 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 ఇష్యూ దేవుడి దగ్గర పెట్టినప్పుడు దేవుడు దానికి సమాధానం ఇస్తాడు. అలాంటి వరం దేవుడు మనకి ఇవ్వచ్చు. అంటే దేవుడు ఈరోజు మనతో మాట్లాడేది ఏంటంటే మనం స్టెఫెన్ లాగా ఉన్నామా, ఎందుకంటే ఉండాల్సిన సమయం ఒకనొక సమయం వస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే దేవుని కొరకు చావో రేవో ఒక దినం ఖచ్చితంగా ఉంటుంది మనకి. అది చావు దగ్గర కూడా స్టెఫెన్ లాగా ఉండాలంటే ఏవైతే 3 స్టెప్స్ స్టెఫెన్ ఎక్కాడో ఆ విధంగా ఉండాలి మనము. లేదా ఆ విధంగా లేమంటే ఖచ్చితంగా ఆపోజిట్ ఏదైతే వారు మతపరంగా వెళ్ళి కళ్ళు మూసుకున్న వారే తమ దేవుణ్ణి సైతము ఎదురిస్తున్నామన్న విషయం తమ ఎరగక మేము చేస్తున్న సరియే అన్న విద్ధతిలో వెళ్ళిపోతున్న విధానంలో మనం ఉన్నామా లేదా అన్న ప్రశ్న దేవుడు ఈరోజు మనకు వేస్తున్నాడు. దేవుడి చిన్న వాక్యం దీవించును. ఆమేన్.